నాయుడు గారు మీరేమంటారు? మూర్తినాయుడు గారు R&D మీద ఫోకస్ గట్టిగా పెట్టింది, అది అదే మేనిఫెస్ట్ అయింది ఈ ఓటాన్ అకౌంట్లో. దట్స్ వాట్. అంటే మిగిలినవన్నీ కొంచెం నిరాశజనకంగా ఉన్నాయి, మనకి వాస్తవదూరంగా ఉన్నట్టు మనకి కనిపిస్తున్నాయి. సో సురేష్ కోచాటిల్ గారు ఎలా చూస్తున్నారండి దీన్ని? సురేష్ కోచాటిల్ గారు మీద ఉంటాను. వాసు గారు మనం మర్చిపోతాం, నిర్మలా సీతారామన్ గారు మెన్షన్ చేశారు, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ముద్రా లోన్స్ 40 కోట్ల ముద్రా లోన్స్ ఇచ్చారండి లాస్ట్ ఒక 9 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముద్ర మొదలైంది 2015లో, 14లో ఏం లేకుంటే. అంటే 40 కోట్ల అకౌంట్స్ అని పెట్టుకుంటే మనం దాని నుంచి ఒక 5% రిపీట్ లోన్స్ అని పెట్టుకుందాం, 10% పెట్టుకుంటే కూడా 30 కోట్ల లోన్స్ ఇచ్చారు. ఏది 50,000 రూపాయల నుంచి 10 లక్షల దాకా. ఒక లోన్ తీసుకున్న మనిషి, ఒక చిన్న కొట్టు నడిపిస్తున్న మనిషిగా ఉండొచ్చు, లేకుంటే ఇంకొక కుట్టు మిషన్ పెట్టుకున్న మహిళ కావచ్చు. ఆమె ఒక మిషన్ ఉన్న మహిళ 5 మిషన్లు కొనుక్కొని ఉంటుంది, లేత్ మిషన్ ఉండి ఇంకో లేత్ మిషన్ కొని ఉంటాడు, వెల్డింగ్ షాప్ కూడా ఎక్స్పాండ్ చేస్తుంటాడు. ఒక్క మనిషినైనా పెట్టుకుంటారండి మినిమం ఎక్స్ట్రా, ఒక్క మనిషిని పెట్టుకుంటాడు. అప్పుడు ఎన్ని ఉద్యోగాలు అయిందండి? 30 ఇంటూ 2 60 కోట్ల ఉద్యోగాలు. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, మన ఎకానమిస్ట్ ఉన్నారు, మన పొలిటీషియన్స్, వీళ్ళు ఉద్యోగం మనం మాట్లాడగానే గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకండి నాకు అర్థం కాదు. గవర్నమెంట్ షుడ్ బి ఓన్లీ ఇన్ డిఫెన్స్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. మూడిట్లో గవర్నమెంట్ ఉండాలి. డిఫెన్స్ ఓన్లీ ఫర్ రన్నింగ్ ద డిఫెన్స్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఈ పాయింట్ ఏంటంటే, ఈ మోదీ గారు 2 కోట్ల ఉద్యోగం ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదంటే నేను ఇదే ఆర్గ్యూ చేస్తాను. ఉద్యోగం అనేది డెఫినేషన్ ఏంటి? పక్కనున్న పానీపూరి వాడు, పాండాపాడు మీకు నాకన్నా ఎక్కువ కమాయిస్తాడండి. అది మనం మర్చిపోకూడదు. వాడు ఉద్యోగం చేయట్లేదా? చేస్తున్నాడు. కానీ మన దగ్గర ఉద్యోగం ఏంటంటే, నాకు రైల్వే ఉద్యోగం కావాలి, మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ఇది ఉద్యోగం అని పట్టుకుంటారు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో మన దగ్గర ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్, ఐఎమ్ వెరీ రిలీవ్. నేను ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడో చేస్తుంటాను. దట్ 40 కోట్ల ముద్రా లోన్ అంటే చిన్నది కాదండి. 1/3 ఆఫ్ అవర్ పాపులేషన్ హస్ టేకెన్ ముద్రా లోన్. అది ఎవరైనా ఉండొచ్చు. పిఎం స్వనిధి స్కీమ్ చూడండి, 10,000 రూపాయలు గ్రాంట్ ఇచ్చారు పుష్ కార్ట్ వెండర్స్ కి. ఎంతమంది తీసుకున్నారు? కోట్లాది మంది తీసుకున్నారు. అది మీరు 10,000 కట్టేస్తే మళ్ళీ 20,000 ఇస్తున్నారు, 20,000 కడితే 30,000 ఇస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ రివార్డింగ్ ద పేమెంట్. రెగ్యులర్ పేమెంట్ చేసే వాళ్ళకి ఇంకా డబ్బులు ఇస్తున్నారు. అంటే వాడు మన ఓల్డ్ సిటీకి వెళ్తే కనిపిస్తుంది, వాడు ఫ్రూట్స్ అమ్ముతుంటాడు, లేకుంటే ఏదో కప్పులు అనుకుంటాడు, లేకుంటే ఏదో చిన్న సామాన్లు అనుకుంటాడు. వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి కొనుక్కోవచ్చు వాళ్ళు. లేకుంటే వాళ్ళు ఈ ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు తర్వాత. ఆ పరిస్థితికి వచ్చేస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, వాళ్ళకి ఫండింగ్ వస్తుంది. ముద్రా లోన్ లో వితౌట్ కొలాటరల్ ఇస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది దగ్గర కొలాటరల్ ఉంటుందండి? ముద్రా లోన్ లో వితౌట్ కొలాటరల్ ఇస్తున్నారు. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ సార్, వితౌట్ కొలాటరల్ చాలా బ్యాంక్స్ ఇస్తలేరు సార్ ఈ మధ్య కాలంలో. మీరు చూస్తే మీరు కంప్లైంట్ ఉంటే వాసుదేవరావు గారు ఇదే డిబేట్ లో ఉన్నారు. వాసుదేవరావు గారు రిప్రజెంట్స్ బీజేపీ. మీరు ఆయనకి ఇవ్వండి. ఈజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆల్సో. హీ విల్ టెల్ యూ, ఈజ్ అ లాయర్ ఆల్సో. హీ కెన్ టేక్ అప్ ద కేస్. మనం జనరలైజ్ చేయకూడదు. స్పెసిఫిక్స్ అగ్రీ చేస్తున్నాను. ఎవరైనా నో అంటే వాదేదో ఇష్యూ ఉంటుంది, డెఫినెట్ గా 100 మందికి ఇస్తున్నాడు, అన్ని 100 పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, ఉండొచ్చు. కానీ వీ షుడ్ టేక్ కేస్ బై కేస్ బేసిస్ చేసి దాని సొల్యూషన్ తెచ్చుకోవాలి. దాని కాకుండా క్రిటిసైజ్ చేయడం కాదు. ప్రాక్టికలీ ఆలోచి. వీ షుడ్ బి అ నేషన్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. గుజరాత్ కి వెళ్ళండి, పంజాబ్ కి వెళ్ళండి, దే డోంట్ ఆస్క్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళ బ్లడ్ లో ఉంది వాళ్ళకి. అది చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే మన దగ్గర ఇది గవర్నమెంట్ ఉద్యోగం, లేకుంటే నేను నీట్ రాసి ఇంజనీర్ కావాలి, ఐఐటికి వెళ్ళాలి, ఇదే ఉంటది మన దగ్గర. ఇదే ఏడుపు. ఉద్యోగం అంటే ఉద్యోగం. ఈవెన్ పానీపూరి వెళ్ళేటోడు, పకోడా చేస్తున్నాడు, వాళ్ళందరూ మురిగా చెప్పినాడు, నవ్వారు మోదీ గారి మీద. పకోడా చేస్తున్నాడు ఏంటంటే, ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళు దాంట్లో ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సార్ కొన్ని కంట్రీస్ లో కేవలం ఇప్పుడు గవర్నమెంట్ నుంచే గవర్నమెంట్ జాబ్స్ చేసే ఇప్పుడు మేము కంట్రీని డెవలప్ చేసుకుంటామని చెప్పేసి ఆలోచన దాంట్లో ఉంది. ఇక్కడ మీరు అనుకునే విధంగా ఇప్పుడు ప్రైవేటైజేషన్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నట్లు మీరు మాట్లాడే ఒక తీరు దీంట్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇప్పుడు నిజంగా అవును, ఇప్పుడు ఒక యూత్ గవర్నమెంట్ సెక్టార్ లో నేను తీసుకొని వచ్చి గవర్నమెంట్ డెవలప్ చేయడం అనుకోవడం తప్పేముంది? ఇప్పుడు వాట్ ఈస్ గవర్నమెంట్ ఏం డెవలప్ చేస్తారు సార్? నాకు అర్థం కాదు. సెక్రటరీ లో కూడా ఫైల్ పుష్ చేస్తారా? నాకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ పెట్టండి. నేను ఎప్పుడు హెల్త్ కేర్ లో పెట్టండి. నర్సులు చేయండి. మొన్న నర్సులు చేశారు కదా, నిన్న లాభోదు స్టూడెంట్, అది చేయండి. ఇది చేయకుండా ఫైల్ పుష్ వస్తుంది. నేను అదే చెప్తున్నాను మళ్ళీ. రైల్వేలు ఎక్కడ కావాలి? రైల్వే ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ఇన్ గ్యాంగ్ మెన్. రైల్వే ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ఇన్ ఆపరేషన్ స్టాఫ్, స్టేషన్ మాస్టర్. ఏదో అకౌంట్స్ డిపార్ట్మెంట్ గురించి ఫైల్స్ పుష్ చేయడం కాదు. ఆటోమేట్ చేయండి ఆ ప్రాసెస్ అంతా. పేరోల్ మొత్తం ఆటోమేట్ చేయండి. అది కావాలండి మన దగ్గర. గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం మీరు పని చేస్తే, పని చేయకపోతే కూడా మీకు డబ్బులు వస్తాయి. అది ప్రాబ్లం అనమాట. అది ఇష్యూ. ఇక్కడ ఉన్న మీరు చూడండి, ఒక్క గవర్నమెంట్ స్కూల్ బాగా నడుస్తుందో చెప్పండి నాకు. ఒక డాక్టర్ వస్తాడండి పల్లెటూరుకి, ఎక్కడ హాస్పిటల్ కి, ప్రైమరీ హెల్త్ క్లినిక్ కి రాడు. అది ప్రాబ్లం.
ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్కి వెళ్ళిపోతే మీరు పని చేయకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేయలేము. ప్రైవేట్ సెక్టర్ పోతే భయపడి ఏం ఫస్ట్ ప్రైవేటైజేషన్ ఎవరు చేశారు? బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజేషన్ ఎవరు చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ చేశారు. ఎయిర్ ఇండియా ఎందుకంటే గవర్నమెంట్ నడిపియాలి? ఎయిర్ ఇండియా టాటా ఎయిర్లైన్ ఉండే ముందు అది టాటాకి ఇచ్చేస్తున్నాం, వాళ్ళు 1,00,000 కోట్లంతా ఇచ్చారు. అది ఇంకో మాట. గవర్నమెంట్ నడిపియాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది 3 గవర్నమెంట్ పని. అది చేయండి. అది కాకుండా ఏది మన బిజినెస్ చేయడమో కంపెనీలు నడిపించడం గవర్నమెంట్ పని కాదండి. దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అబౌట్. రైట్. కార్తీక్ నాయుడు గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి దేవకి వాసుదేవరావు గారి దగ్గరికి వెళ్ళాం. దేవకి వాసుదేవ్, నేను 1 పాయింట్ మాట్లాడేసి సార్కిస్తాను సార్. నేను ప్రైవేటైజేషన్ లో ఎందుకు ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది మన కంట్రీలో అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను సార్. ఇప్పుడు మనము BBB అని చెప్పేసి మనం తీసుకొని వచ్చినాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి. ఇక్కడ మనము ప్రైవేటైజేషన్ చేస్తూనే దీంట్లో హౌ ఇట్ మిస్లీడింగ్ ద టోటల్ కంట్రీ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక హైవే ప్రాజెక్ట్ ఇచ్చాం సార్. హైవే ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఆ లోన్ కోసం ఎక్కడ వెళ్తున్నాయి? బ్యాంక్ దగ్గరికి వెళ్తా ఉన్నాయి. మాకు వాళ్ళే ఇక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ మన దగ్గర టోల్ గేట్స్ అని చెప్పేసి మళ్ళీ మన దగ్గర కలెక్ట్ చేసే పరిస్థితి. అదే గవర్నమెంట్ కి ఇప్పుడు ఇదే బ్యాంక్స్ ఎందుకు హెల్ప్ చేసి ఇదే హైవేస్ గవర్నమెంట్ ఎందుకు వెళ్ళకపోతా ఉన్నాయి? ఇటువంటివన్నిటిని మనం అండర్స్టాండ్ చేసుకోలేక ఇక్కడంతా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి దీంట్లో. కానీ దీన్ని రెక్టిఫై చేసుకోలేక ఇప్పుడు గవర్నమెంట్. దేవకి వాసుదేవరావు గారు మాట్లాడతారు ఒకసారి. కార్తీక్ నాయుడు గారు, దేవకి వాసుదేవరావు గారు మాట్లాడతారు. అంటే ఒకటి ఇక్కడ 2-3 విషయాలు కార్తీక్ నాయుడు గారు చెప్పిన విషయాలు. ఒకటి ఆ ముద్ర లోన్స్ గురించి. ఇప్పుడు ఏదైతే 30 కోట్ల మంది వచ్చిన ముద్ర లోన్స్ వచ్చినట్టే కదా, మరి ఇప్పుడు 5% 10% రాకపోతే అనేక రకాల సివిల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకోటి వచ్చు. అలా పిఎం స్వయం నిధి కిందే దగ్గర ఈ 10,000 రూపాయలు స్ట్రీట్ వెండర్స్ కి ఇచ్చిన లోన్సే దాదాపు మీకు నెంబర్స్ చెప్తా ఉన్నారండి. 78 లక్షల మందికి ఇచ్చారండి. 78 లక్షలకి. దాంట్లో ఏం అడిగింది లేదు. 10,000, అది కూడా స్టేట్ గవర్నమెంట్ స్ట్రీట్ వెండర్ కింద రిజిస్ట్రేషన్ కార్డు ఇస్తే చాలు. సెంట్రల్ గవర్నమెంట్ రోలే లేదు. స్టేట్ గవర్నమెంట్ స్ట్రీట్ వెండర్ అని ఇవ్వటం అంతే. దానికి 10,000 ఇచ్చిన తర్వాత అది రీపే చేస్తే 20,000. అంటే 95% లోన్స్ ఇస్తే 1% 2% మాట్లాడేది అది సమంజసం కాదు. రెండోది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఎవరు వేయిద్దన్నారండి రోడ్లు? 60 సంవత్సరాలు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా PPPలో వద్దన్నారా? వద్దని లేదు కదా. అసలు గవర్నమెంట్ ఏదని చెప్పలేదు కదా. గవర్నమెంట్ మీదే అన్నప్పుడు అది వేయకుండా ఇది వేయకుండా ఈ రోజు 50,000 కిలోమీటర్ల పై చిలుకు కొత్తగా నేషనల్ హైవేస్ వచ్చినాయి. ఇంకొక 50,000 చిలుకు నేషనల్ కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఈ గత 60 సంవత్సరాలు ఎవరైనా చేయొద్దన్నారా? మీరు మీ గత 60 ఏళ్లలో ఏం జరిగింది అనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా సార్. అసలు రోడ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలు గత 60 సంవత్సరాల్లో 50,000 నేను చెప్తున్నా. అదే చెప్తున్నాం మేము ఆల్రెడీ గత 60 సంవత్సరాల్లో 50,000 కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ అయినాయి. ఇప్పుడు గత 9 సంవత్సరాలు 50,000 కిలోమీటర్ కన్స్ట్రక్షన్ అదే చెప్తున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం. ఇంకొక 50,000 కిలోమీటర్లు అండర్ వేరియస్ స్టేజెస్ లో ఉంది. ఇప్పుడు ఇది మనం చెప్పదలుచుకుంది. చేస్తే ఎలా చేశారనే దానికంటే కూడా దానికి ప్రజలకి ఆ సౌకర్యం కలిగిందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందా లేదా. ఈ రోజు ప్రతి నాయకుడు అడగండి, హైదరాబాద్ వచ్చే ప్రతి నాయకుడు 2 గంటలలో 3 గంటలు కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎక్కడి నుంచి 3-4 గంటలు హైదరాబాద్ వస్తున్నారు. ఒకప్పుడు 6-7 గంటలు పట్టేది. రోడ్లు పాడేవి, టైర్లు పాడేవి, ఇంజిన్ పాడేది. అరే ఏదైతే అకౌంటబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందాడే చెప్పారు, మీ పిల్లలు ఏమైనా ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారా, మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారా, మీకేమన్నా రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారా చెప్పండి. అరే మనం ప్రజలకు చెప్పే మాటలు ఒకటి, మనం చేసేది ఒకటి. నా పిల్లలు నేను ప్రైవేట్ లో చదివించాను, నేను గవర్నమెంట్ చదివేలే. మరి మీరు గవర్నమెంట్ 60 సంవత్సరాలు ఉంది కదా, మీ పిల్లలు ఎక్కడ చదివి చెప్పండి. తర్వాత రేపు సార్ మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. ఇదే ఒకటే. ఇప్పుడు దీంట్లో ఇది కాదు, మీరు ఒక్క నిమిషం మీరు ఆన్సర్ మీరు క్వశ్చన్ మీరు తప్పుగా చేసి నేను చదివిన గవర్నమెంట్ స్కూల్ అప్పుడు డబ్బులు లేవు. డబ్బు వచ్చిందా మీరు అడుగుతున్నాను. నేను చదువు గవర్నమెంట్ స్కూలే. మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నాను అడుగుతున్నాను నేను.
నా పిల్లలకు చెప్తున్నాను. హాస్పిటల్ కూడా మీరే హాస్పిటల్ కదా, నేను ఈ హాస్పిటల్, నేను చిన్నప్పుడు హాస్పిటల్ డబ్బులు కూడా లేవు. ఇప్పుడు మీరు అదే కరెక్ట్గా అకౌంటబిలిటీ ఉంటుంది. మరి గవర్నమెంట్ జాబులు, సోషల్ సెక్యూరిటీ, ఆ సోషల్ సెక్యూరిటీ ప్రాబ్లమే మనిషిని అకౌంటబిలిటీ లేకుండా పోతుంది. మరి నేను మళ్ళీ మరి మా మాటలు మీరు మధ్యలో కౌంటర్ అంటే మధ్యలో మాట్లాడడం డిస్టర్బెన్స్ ఉంది. నేను మళ్ళీ ఒక్కొక్కసారి షూటిగా ప్రశ్న ఏంటంటే, మీరు ఏదైనా అనారోగ్యం అయితే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? మీరు పిల్లల్ని ఇప్పుడు మీ పిల్లలు మీరు నేను వదిలేసేయండి, నేను కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను. మీ పిల్లల్ని మన వాళ్ళు రేపు గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేసి చెప్పండి. ఎందుకంటే సురేష్ కొచ్చర్ల గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం చేయాల్సిన 2-3 పనులు ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ కావచ్చు. ఈ దేశం ఇవి మేజర్. వాళ్ళు వ్యాపారాలు చేసి లాభాలు సంపాదించే అవసరం లేదు. వ్యాపారాలు చేసి లాభాలు సంపాదించాల్సింది, అకౌంటబుల్ గా ఉండాల్సింది ప్రజలు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కష్టపడతారు, ముందుకెళ్తారు. రెండోది మీరు ఇందాక కూడా అడిగారు కదా, నిరుత్సాహం అంటే ఏం కావాలా? ఒక 10 రకాల ఫ్రీ స్కీమ్లు పెడితే మీరందరూ హ్యాపీ, ప్రజలు హ్యాపీ. అది నరేంద్ర మోదీ మొదటి దానికి వ్యతిరేకం. ఇందాక కూడా సురేష్ చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకు బియ్యం ఇస్తున్నారు అనేది కూడా. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, నేను ఎవరిని పండించిన పంట మొత్తం గవర్నమెంట్ కొనాలా, ఎంఎస్పి ఇవ్వాలా? అది ఏ విధంగా ఉన్నా తీసుకోవాలి. మనం రైతులను ఆదుకోవడం కోసం తడిచినా లేకపోతే అది ఇంకేదైనా ఇబ్బందులు మనమే కొంటున్నాం. అవన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? బయటికి. మీరు ఇప్పుడు ఒకవేళ మీకే కానీ రేషన్ షాప్ నుంచి వచ్చే బియ్యాన్ని మీరు కొనుక్కొని తినే పరిస్థితులు ఉన్నారు, చెప్పండి. మీరు ఎంఎస్పీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు అంటున్నారే, మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి చెప్పేదేనండి ఎంఎస్పీ గురించి నేను చెప్పేది ఎంఎస్పీ గురించి కాదు. ఎంఎస్పీ అనేది అసలు రైతులకి ఫ్రీ మార్కెట్స్ ఉంటే ప్రభుత్వం డిపెండెంట్ కావు. మీరు నేను ఇప్పుడు రేషన్ కార్డు సపోజ్ 30 రూపాయలు ఈ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ₹1 కలెక్ట్, అది కూడా 30 రూపాయలకి మీరు ఆ బియ్యం మీరు కొంటారా? మీకు నేను ఇస్తాను 30 రూపాయలకి మీరు కొంటారా అన్నా. 18 మీరేమంటున్నారంటే వాస్తవాలు మాట్లాడదు, రాజకీయాలు కాసేపు. ఎందుకంటే అమృతకాలంలో ఉన్నాము. ఇప్పటికి ఆర్థిక వ్యవస్థ వీటన్నిటి కరెక్ట్ చేసుకుంటే 5వ స్థానంలోకి వచ్చింది. 3వ స్థానం తీసుకెళ్లే ప్రయత్నంలో నరేంద్ర మోదీ గారు. కాబట్టి మన అందరం కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు మాట్లాడదాం. నేనేమంటున్నానంటే 30 రూపాయలకి కానీ రేషన్ ఇప్పుడు మీకు నాకైతే ఆర్థిక స్థోమత ఉంది కాబట్టి మన వైట్ రేషన్ కార్డు, అదే రేషన్ కార్డుకి వెళ్ళి మీరు 30 రూపాయలు పెట్టి మీరు కొంటారని అడుగుతాం. సూటి ప్రశ్న. మీరు అడిగిన దానికి సూటి ప్రశ్న చెప్తున్నానండి. మీరు అడిగిన 3 ప్రశ్నలకి నేను 3 చెప్తున్నానండి. మీ ప్రభుత్వం ఎంతవరకు నీటిగా పనిచేస్తుంది అంటే, మీరు అసలు పనికి రాని బియ్యం అందిస్తున్నామని మీరు ఒప్పుకుంటున్నారు. మా వైద్యం అందించినటువంటి వైద్యంలో ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది అదే విధంగా అన్ని సరే ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు మరి ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఈ రోజు ఎందుకు చదివించలేకుంటాం మన పిల్లల్ని? అంటే అట్లాంటి హాస్పిటల్ మెయింటైన్ చేయలేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమే కదా ఇప్పుడు. మీరే చెప్పండి. ఇప్పుడు నేనేమన్నా మీరే చెప్తున్నారు. మీరు అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇచ్చండి. కార్తీక్ నాయుడు గారు శాంతం